ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు 4వ డివిజన్ చెందిన ప్రజల కోరిక మేరకు 2 కోట్లతో ఎన్టీపీసీ పట్టణంలో 4వ డివిజన్ కృష్ణానగర్లో జిల్లా కలెక్టర్ నిధుల నుండి 2 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు స్థానిక కౌన్సిలర్లు మరియు నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన గౌరవ రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వల్ల నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ఈ రోజు నన్ను నమ్ముకొని ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం 2 కోట్లతో సీసీ రోడ్డు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, మున్సిపల్ సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు పలు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ గారు దయచేసి అందరు కుర్చీలలో కూర్చోండి. 4వ డివిజన్ లో గతంలో ఉన్న పాలకులు ఏదైతే పనులు ఒక్క పని కూడా చేయలేదు. కనీసం మాకు నిధులు ఇచ్చి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం, మిషన్ భగీరథ నీళ్ళు అయితే లేని అడగంగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. వారు మన గురించే వచ్చినారు, మన అభివృద్ధి చేయడానికి వచ్చిన మణిలాల్ గారు చాలా వేసి దయచేసి మళ్ళా మీ కుర్చీలలో కూర్చోవాలని మనవి. హరిరాజ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. శాంక్షన్ చేయడం చాలా ఆనందకరం అన్న. ప్రతి డివిజన్ లో ఎన్టీపీసీలో 2వ డివిజన్, 3వ డివిజన్, 23వ డివిజన్, ప్రత్యేకంగా 4వ డివిజన్లలో యూజీడీ ఏది అడిగితే అది ఇస్తున్నందుకు మా ఎన్టీపీసీ పక్షాన అందరి తరఫున పేరు పేరున మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక డివిజన్లలో పనులు చేపించినాం. పీకే రామయ్య కాలనీ, ఇందిరామ్మ కాలనీ, అదే మేడిపల్లి, శాలపల్లి, వాళ్ళ 2 కోట్లతో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ఆ ప్రాంతంలో ఇవాళ రోడ్డు నిర్మించే కార్యక్రమానికి 2 కోట్లతో ప్రారంభించడం. ఇవాళ కృష్ణానగర్ తీసుకున్నాం. కృష్ణానగర్ నుంచి 2 కోట్లతో అనేక ప్రాంతాలకు రోడ్లు వేసే కార్యక్రమం. దీంతో పాటు మంచినీళ్ళకి, యూజీడీలకి ఒక 6 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు మా కమిషనర్ గారు, ఇంజనీర్ రామన్ గారు చెప్తా ఉన్నారు ఇంకొక 3 కోట్లు యూజీడీల కొరకు పెడతా ఉన్నాం. అది టెండర్ అయింది. రేపు మాపు ఆ పని కూడా ప్రారంభం చేస్తాం. అవే కాకుండా అన్ని డివిజన్లలో 23 కానివ్వండి, 2, 1, 4, 5తో పాటు కాశీపల్లి వరకు అన్ని డివిజన్లలో చిన్న రోడ్లైనా సుమారుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రయత్నంలో ఉన్నాం. 2-3 రోజులపై 2-3 రోజుల్లో ఒక నిర్ణయం ద్వారా వెల్లడిస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. నేను చూస్తా ఉన్నారు ఎఫ్సిఐ రోడ్ నుంచి ఎఫ్సిఐ వరకు పోయే రోడ్డు 50 సంవత్సరాల నుంచి లైట్లు వెలగలే. 4-5 ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. నేను చిన్ననాడు చూస్తా ఉన్నా. వచ్చేటప్పుడు మాతవి కాలనీ, కాశీపల్లి పోయేటప్పుడు లేక ఉండే ప్రగతి నగర్ దగ్గర వరద గుద్దుకోనో, లైట్ కనబడకో, ఆయన ట్రాక్టర్కో, లారీకో, లేక బండికి బండి నడిచిపోవాలని వాళ్ళు వీళ్ళు గుద్ది 100 మంది చచ్చిపోయారు. ఏ ఎమ్మెల్యే దాని మీద స్పందించలే, ఏ అధికారులు స్పందించలే. ఆర్ఎఫ్సిఎల్ని ఆ ప్రాంతం నుంచి వచ్చే జనసంఖ్య పెరిగినా పట్టించుకోలేదు. యుద్ధ ప్రతిపాదికన మేము అధికారులతో మాట్లాడి అక్కడ అద్భుతమైన లైటింగ్లు ఏర్పాటు చేసినాం. రోడ్లు వెడల్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాతంగి కాలనీలో కూడా రోడ్లు చేస్తూ ఉన్నాం. ప్రగతి నగర్ చేస్తూ ఉన్నాం. మరి గౌతమి నగర్లో చేస్తూ ఉన్నాం.
కాశీపల్లిలో చేస్తా ఉన్నాం. కాశీపల్లిలో ప్రతి ఒక్క రాజకీయానికి వాడుకున్నారు తప్ప ఆ రోజు ఇప్పటి వరకు రోడ్లు వేసినటువంటి చరిత్ర లేదు. ఆ నుంచి రిక్షా కాలనీ నుంచి 14th డివిజన్ లక్ష్మీపురం వరకు కూడా రోడ్లు వేసి ఎనకలపల్లికి బ్రహ్మాండమైన రోడ్ వేసినాం. ఒక్కటి కాదు, ఇక్కడ నుంచి రామగుండం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలు పెడితే కుందరపల్లి పల్లెల ప్రాంతాల అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చేస్తాం. మా సమయంలో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్క గల్లీలో కానీ ఏ ఒక్క ప్రాంతంలో కానీ డ్రైనేజ్, రోడ్డు, లైటు, మంచినీటి వ్యవస్థ, మంచినీటి తాగు వరకు 100 కోట్లతో 24 గంటలు నీళ్ళు ఇవ్వడానికి ఇంకో 100 కోట్లతో అదే మాదిరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందు పెట్టుకొని అటు ఉపాధి, ఇటు ఆరోగ్యం, ఇటు విద్య, అదే మాదిరిగా పూర్తిగా అభివృద్ధి, అదే మాదిరిగా ప్రజా సంక్షేమాన్ని సన్న బియ్యం 200 యూనిట్ల కరెంట్ ఉచితం, గ్యాస్, ఆర్టీసీ బస్సు ఉచితం, దాంతోపాటు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంధనమ్మ ఇల్లు, అదే మాదిరిగా డబల్ బెడ్రూమ్ 600-700 ఇల్లు పేదవారికే కేటాయించి వారు ఉండలేని పరిస్థితులు ఉంటే దానికి ప్రత్యేకంగా 10 కోట్లు కేటాయించి ఇలా మంచినీరు, రోడ్డు, ఆ ప్రాంతంలో ఎలక్ట్రిక్ సంబంధించిన పనులను ప్రారంభించి అత్యద్భుతంగా ప్రజారాజ్యంగా ప్రజలకు మంచి చేసే